ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక సంచలన సంఘటన జరిగింది. ఈ సంఘటనలోని పాపం ఒక కుటుంబం నిరాశల పాలయ్యింది. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా రోడ్డు పడ్డది. ఎందుకంటే ఆ ఒక్క వ్యక్తి మీలో ఒక వ్యక్తి అవ్వకూడదు. ఎందుకంటే మీకు కూడా జరిగే అవకాశం ఉంది. అటువంటి పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎలా జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు పూర్తిగా మీకు చెప్తాను పాయింట్ టు పాయింట్. ఒక క్లారిటీ వచ్చేస్తుంది మాట మీకు. ఆంధ్రప్రదేశ్ ఏదైతే గుంటూరు ఉందో గుంటూరులోని హాస్పిటల్‌లోని ఒక డాక్టర్ పనిచేస్తా ఉన్నాడనమాట. సో, ఆ డాక్టర్‌కి బ్యాక్‌గ్రౌండ్ బాగా ఉన్నట్టుంది. బాగా సంపాదించినట్టున్నాడు. అక్కడి దాకా బాగానే ఉంది. వెల్ అండ్ సెటిల్డ్ ఫ్యామిలీ. పిల్లలు బాగా చదువుకుంటా ఉన్నారు. అంతా బాగానే ఉంది. సో, డబ్బులు ఎక్కువైపోయేసరికి మనుషులు ఏం చేయాలో తెలీదు కదా! అదే విధంగా డాక్టర్ కూడా 10,00,00,000 పోగొట్టుకున్నాడు. 1,00,00,000, 2,00,00,000 కాదు. 1,00,000, 2,00,000 కాదు. 10,00,00,000 పోగొట్టుకున్నాడనమాట. ఆ 10,00,00,000 ఎలా పోగొట్టుకున్నాడో చెప్తే గనక నిజంగా మీ గుండెల్లో రైలు పరిగెడతది. 100% మీకు భయం అనేది ఒక ఏర్పడిపోద్దన్నమాట. మాకు కూడా ఈ విధంగా మోసాలు జరుగుతాయా? మేము కూడా మోసపోతామా? అనే విధంగా అయితే మీరు అలర్ట్ అయిపోతారన్నమాట. అంత దారుణమైన సంఘటన జరిగింది. సో, ఏదైతే డాక్టర్ ఉన్నాడో ఈ డాక్టరు చక్కగా తన వృత్తిపరంగా అయితే డైలీ ఎళ్తున్నాడు, వస్తున్నాడు. ఇదే క్రమంలో ఒక వ్యక్తి పరిచయమయ్యాడన్నమాట. ఒక వ్యక్తి పరిచయమయ్యి తనతో మాటలు మొదలుపెట్టాడు. తనతో స్నేహం మొదలుపెట్టాడు. తనతో తిరగడం మొదలుపెట్టాడు. దగ్గర దగ్గరగా ఒక 5, 6 నెలల నుంచి ఇద్దరు కూడా స్నేహితులయిపోయారు. పరిచయస్తులయిపోయారు. ఫ్రెండ్స్ అయిపోయారుమాట. ఇంక అతన్ని గుడ్డిగా నమ్మడం మొదలెట్టాడు ఆ డాక్టరు. సో, అతని దగ్గర 10,00,00,000 దాకా ఉన్నాయని జెప్పేసి ఈడు సైబర్ క్రైమ్‌కి సంబంధించిన వ్యక్తి. మీకు అర్థమవుతుందా? అతని దగ్గర 10,00,00,000 ఉన్నాయని జెప్పేసి ముందుగానే అకౌంట్ మరి ఏ విధంగా తెలిసిందో మెసేజ్‌లు ఎళ్ళిపోతాయి కదా! సో, అతను ముందుగానే క్యాచ్ చేసి అతనితోటి స్నేహం చేసి మొదలుపెట్టాడు. అది కూడా ఏ విధంగా స్నేహం మొదలెట్టాడు అనుకున్నారు? ఆశ చూపాడమాట. క్రిప్టో కరెన్సీలో డబ్బులు పెట్టడం వల్ల మీ దగ్గర ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో అది దగ్గర దగ్గర 20 రెట్లు, 30 రెట్లు పెరిగిపోతదని చెప్పేసి అతనికి నమ్మబలికాడమాట. సో, అతని మాటలు నమ్మడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఆ డాక్టర్ ఏ విధంగా నమ్మాడో తెలుసా మీకు? అతన్ని ఈ విధంగా పరిచయం చేసుకోండి. ఏ విధంగా అంటే నేను క్రిప్టో కరెన్సీలోని ఒక మేనేజర్‌గా పనిచేస్తాను. క్రిప్టో కరెన్సీలో మాకు చాలా ఇదుంది. చాలా నాలెడ్జ్ ఉంది. చాలా పట్టుంది. మేము ఒక టీమ్‌గా ఉన్నాం. చేస్తున్నాము. చాలా మంది కూడా సక్సెస్ అయినాయి అని చెప్పేసి ఈ 5, 6 నెలల నుంచి కూడా అతను చెప్పుకుంటూ వచ్చాడు. సో, చెప్పుకుంటూ వస్తే గనక పాపం నిజమే కదా! ఇతను చెప్పింది కరెక్టే. మన దగ్గర డబ్బులున్నాయి కదా! ఇయన్నీ కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం. ఇంకెక్కువ డబ్బులొస్తాయని చెప్పేసి ఆశకు పోయాడతను. ఆశకు పోయేటప్పటికి ఏముంది? ఇంకా కొద్ది కొద్దిగా తీసి ఏదైతే క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో క్రిప్టో కరెన్సీలోని పెట్టడం జరిగిందన్నమాట. అంటే వంతుల వారీగా కొంచెం 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 పెట్టడం జరిగింది. ఇక్కడి దాకా బాగానే ఉంది కదా! సో, వంతుల వారీగా పెట్టినప్పుడు మీకు డౌట్ రావచ్చు. మీరు వంతుల వారీగా పెట్టాడు కదా! మరి లాభాలు కూడా ఇతను చూపించాలి కదా! లాభాలు చూపించకుండా ఎలాగవుతుందని చెప్పేసి మీకు డౌట్ వస్తది. కరెక్టే. ఈ డౌట్ కానీ ఆ లాభాలు కూడా చూపించాడు అతను. సో, మీరందరూ ఫేక్ అనిపిస్తది కదా! ఇప్పుడు నేను చెప్పేది. అతను లాభాలు కూడా చూపించాడన్నమాట. ఏదైతే 10,00,00,000 పెట్టాడో ఆ 10,00,00,000 20,00,00,000 లాభాలు చూపించాడు తెలుసా మీకు? 10,00,00,000కి 20,00,00,000 లాభాలు చూపించడానికి అతని ఆనందానికి అంతు లేదు డాక్టర్‌కి. నా 10,00,00,000 కాస్త 20,00,00,000 అయిపోయినాయి. నిజమే ఇతను చెప్పిందని చెప్పేసి కరెక్ట్‌గానే నమ్మాడు. నమ్మి కొన్ని రోజులు పోయిన తర్వాత నా డబ్బులు నాకు కావాలి. నేను 10,00,00,000 పెట్టాను కదా! ఆ 10,00,00,000తో సహా 20,00,00,000 అయింది కదా! 20,00,00,000 నాకు ఇవ్వని చెప్పేసి అతన్ని అడగడం మొదలెట్టాడన్నమాట. ఇలాగ ఎప్పుడైతే అడగడం మొదలెట్టాడో అతను సరే ఇదిగో, అదిగో, రేపు, ఎల్లుండి అని చెప్పేసి ఇలా మాట దాటుతూ అలా ముందుకు సాగతీస్తా ఉన్నాడు. సో, ఇతనికి డౌటొచ్చింది. ఈ డాక్టర్‌కి డౌటొచ్చింది. ఇదేంటి నా డబ్బులు అడుగుతుంటే అదిగో, ఇదిగో అంటాడని చెప్పేసి ఇతనికి ఒక టెన్షన్ మొదలైందన్నమాట. ఎందుకంటే రూపాయి, 2 రూపాయలు కాదు. ఇతను సంపాదించుకున్న 10,00,00,000. 10,00,00,000 అంటే మామూలు విషయమా చెప్పండి ఒకసారి? మనలాంటోళ్ళకి ఆ 10,00,00,000 సంపాదించాలంటే కనీసం 10 జన్మలు ఎత్తాలి. మనలాంటోళ్ళు అంత డబ్బు సంపాదించాలంటే. సో, అంత డబ్బు ఈ అపరిచిత వ్యక్తుడు అంటే అన్నోన్ పర్సన్ చేతిలో పెట్టేసాడు అతను. సో, ఇదిగో బొమ్మ, అదిగో బొమ్మ అని జెప్పేసి నానుస్తా ఉన్నాడు. ఒకరోజు ఏదైతే గట్టిగా నిలబెట్టేసరికి సరే అయితే మీ అకౌంట్‌లో ఎంత బాలన్స్ ఉందో చూడండి అని జెప్పేసి ఈ వ్యక్తి చెప్పడంతోటి ఈ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఆ యాప్‌లో ఓపెన్ చేసి చూస్తే జీరో జీరో కనిపించింది. మొత్తం జీరో జీరో. 20,00,00,000 జీరో జీరో కనిపించేటప్పటికి నేను మోసపోయానని జెప్పేసి ఇతను రోదిస్తూ మొదలెట్టాడు. అతనైతే స్విచ్ ఆఫ్ చేసాడు మొబైల్. అడ్రెస్ లేడు. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఢిల్లీ ఎళ్ళిపోయాడన్నమాట అక్కడికి. ఎందుకంటే ఇతను హిందీ వ్యక్తి. చూడండి ఈ విధంగా మోసాలు జరుగుతా ఉన్నాయి. ప్రథమంగా మన ఆంధ్రప్రదేశ్‌లోనే గుంటూరులోనే జరిగిందిది. చూడండి ఒకసారి. మన ఆంధ్ర అయినా గాని, తెలంగాణ అయినా గాని అందరూ తెలుగు ప్రజలే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే ఈ వీడియోని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పడండి. ఈ వీడియోని షేర్ చేయండి 10 మందికి. షేర్ చేయడం వల్ల ఇటువంటి మోసాల నుంచి కొంచెం ఎంతో కొంత దూరంగా ఉంటారు. అతనిది 10,00,00,000
కానీ అతను 10,00,00,000 మన దగ్గర లేకపోవచ్చు. కానీ మనలాంటి వ్యక్తికి ఒక 1,00,000 అయినా, ఒక 50,000 అయినా ఎక్కువే. ఒక 50,000 పోయినా గాని మనలాంటి వ్యక్తి దగ్గర చాలా బాధాకరమైన విషయమే కదా! అందుకనే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తగా ఉంటారని, ఎవరైతే సైబర్ క్రైమ్ వ్యక్తులు, అదే విధంగా ఎవరైతే ఈ ఫ్రాడర్స్ అంటే మోసం చేసే వ్యక్తులు, అన్నోన్ పర్సన్స్ తోటి ఎవరు కూడా పరిచయాలు పెంచుకోవద్దు. దయచేసి వాళ్ళతో మీరు పరిచయాలు పెంచుకొని స్నేహాలు చేయొద్దు. వాళ్ళతో తిరగొద్దు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. నమ్మడం వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రీసెంట్‌లీగా ఒక వీడియో చేశాను నేను. విశాఖపట్నంలోని ఒక అపరిచిత వ్యక్తుడు ఏదైతే సెల్ ఫోన్‌లోని యాప్స్ ఉన్నాయి కదా! ఈ యాప్స్‌లోని కొంతమంది మహిళలు మాకు కాల్ చేయండి. మేము మీతో మాట్లాడతాం. వీడియో కాల్ మాట్లాడతాం. సర్వస్వం అంతా మీకు చూపిస్తాం. అది ఇది అని చెప్పేసి యాప్స్ వస్తా ఉన్నాయి. దానికి ఒక వ్యక్తి పాపం నమ్మి దాంట్లో ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళతో మాట్లాడుతూ వీడియో కాల్ మాట్లాడుతూ ఏదైతే ఇతని ప్రొఫైల్ ఉంటది కదా! ఈ ప్రొఫైల్ అంతా కూడా రికార్డ్ అయిపోయింది. అటువైపు మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళేమో మొత్తం న్యూడ్‌గా ఉంది. బట్టలేమి లేవు. మొత్తం రికార్డ్ చేసి నీ బంధువులకి, మీ భార్యకి, మీ పిల్లలకి అందరికి నేను పంపిస్తాను. నాకు డబ్బులు ఇస్తావా లేదని చెప్పేసి అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడంతో పాపం ఏమి చేయలేని పరిస్థితుల్లో డబ్బులు పంపించి విసిగిపోయి ఇంకా సూసైడ్ చేసుకునే దాకా ఎళ్ళాడమాట. ఇంక ఏమైందని చెప్పేసి మొత్తం కుటుంబ సభ్యులందరూ ఆరా తీయగా ఇలా జరిగిందని చెప్తే ఆ మోసం అంతా కూడా బయటపడింది. సో ఇదో సంఘటన జరిగింది కదా! హైదరాబాద్‌లో కూడాను ఒక వ్యక్తి ఇదే విధంగా మోసపోయాడు. ఏ విధంగా అంటే 3,00,00,000 డబ్బులు పలానా ఫ్లాట్‌లున్నాయి. విల్లాస్ కడతన్నాం మేము అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ చేస్తే, సరే కదా అని చెప్పేసి ఏదో సాదా సీదాగా చూడడానికి వెళ్లి అక్కడికి ఆ ఫ్లాట్‌లు నిజంగానే అనుకోని ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం చూపించాడన్నమాట. ఆ స్థలం నిజంగా వాళ్ళదే అనుకున్నాడు ఇతను. కోటేశ్వరరావు అతని పేరు. సో వాళ్ళదే అనుకోని ఆ ఫ్లాట్‌కి ఏదైతే డబ్బులుంటాయో ఆ డబ్బులు విడతల వారీగా అయితే 3,00,00,000 కట్టేసాడు. ఇతనే కాదు. ఇతనితో పాటు ఇంకొక 20 మంది ఉన్నారు. వాళ్ళు కూడా కట్టారన్నమాట. దగ్గరగా ఒక 15,00,00,000 దాకా కట్టారంట. సో తీరా చూసి తర్వాత ఒక నెల రోజులు పోయిన తర్వాత ఎళ్లి చూస్తే అక్కడ వేరే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎవరైతే ఇతను డబ్బులు కట్టాడో ఈ కంపెనీ పేరు లేదక్కడ. ఏంటి మీరు కడుతున్నారేంటి ఇక్కడ? నేను కట్టిన డబ్బులు నా చేత ఎవరైతే డబ్బులు కట్టించుకున్నారో వాళ్ళు కదా ఇక్కడ బిల్డింగ్ కట్టాలని చెప్పేసి వాళ్ళని ఆరాధిస్తే, మీరు కట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఫేక్ అండి. ఆ కంపెనీయే లేదు. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్‌లో లేదు. రిజిస్టర్డ్ కంపెనీ కాదు. ఒకసారి మీరు చూడండి ఆన్‌లైన్‌లో గాని లేదా చెక్ చేయండి అని చెప్పేసి అంటే, అతను అప్పటికప్పుడు పాపం గుండెలో రాయయిపోయి, గుండెలో నొప్పొచ్చే అంత షాక్ తిన్నాడన్నమాట. ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి. ఒక విజయవాడలో చూసుకుంటే ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లోని ఏదో సెర్చ్ చేస్తా ఉంటుంటే ఒక ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ ఆటోమేటిక్‌గా సెల్ ఫోన్‌లో సేవ్ అయిపోయిందన్నమాట. సో, ఓటీపీ వచ్చింది. సేవ్ అయిపోయింది. అతనికి తెలీదు ఈ విషయాలన్నీ కూడాను. సేవ్ అయిపోయింది. తర్వాత అతను పాపం బ్యాంక్ నుంచి డబ్బులు పంపిద్దామని ఏదైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి డబ్బులు పంపిద్దామని చెప్పి పాపం వేరే వ్యక్తికి దగ్గర దగ్గర 50,000 ఎంతో ఆ అకౌంట్ నంబర్ కూడా కొట్టినప్పుడు ఫైనల్‌గా అయితే మనకు ఓటీపీ వస్తది బ్యాంక్ నుంచి. ఆ బ్యాంక్ నుంచి ఓటీపీ వచ్చినప్పుడు బై చాన్స్ ఈ ఓటీపీ సేవ్ అయిపోయి ఉంది క్లిప్ బోర్డ్‌లో. ఈ ఓటీపీ నొక్కాడు అతను. ఎప్పుడైతే ఈ ఓటీపీ నొక్కాడో ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళ చేతిలోకెళ్ళిపోయింది. వాళ్ళు టక్కుమని ఏదైతే ఈ అకౌంట్‌లో డబ్బులున్నాయో దగ్గర దగ్గర 3,00,000, 4,00,000 డబ్బులున్నాయి. ఈ 3,00,000, 4,00,000 డబ్బులు కూడా ఎగరగొట్టేశారు. ఇతను చూసుకున్నాడన్నమాట. 50,000 ఎళ్ళియి అనుకున్నాడు. మొత్తం బ్యాలెన్స్ ఎంతుందో చూసుకుంటే 50,000 కాదు. లాస్ట్‌కి జీరో అయిపోయిందక్కడ. సో, ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ వీడియో చేయడానికి గుంటూరులో ఏదైతే జరిగిందో ఈ డాక్టర్‌కి జరిగిన మోసం ఇంకెవరికీ జరగకూడదు. 10,000 అయినా, 20,000 అయినా ఎక్కువే. మనలాంటి వ్యక్తులకి చాలా ఎక్కువ. అలా ఎవరికీ జరగకూడదని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాం. ప్రజలకి అవేర్‌నెస్ తీసుకురావాలని చెప్పేసి సమాజం మీద ఒక శ్రద్ధ ఉన్న పౌరుడిగా అయితే ప్రతి ఒక్కరికి అవేర్‌నెస్ తీసుకురావాలని చెప్పేసి ఇటువంటి వీడియోలు చేస్తా ఉన్నారు. దయచేసి నా ఛానెల్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల చాలా మంది కొద్దిలో కొద్దిగానే నేర్చుకుంటారు. కొద్దిలో కొద్దిగానే అలర్ట్ అవుతారు. మోసగాళ్ళ చేత అయితే మోసపోరు. ముందుగానే అలర్ట్ అవుతారు. తొందరగా మోసపోరు. తొందరగా ఈ ఓటీపీలు గట్ట కొట్టరు. అదేవిధంగా ఏ వ్యక్తులు కూడా నమ్మరు. దయచేసి దీన్ని సపోర్ట్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీద ఒక కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే 10 మంది అవేర్‌నెస్‌గా ఉండాలన్నమాట. వాళ్ళకి తెలుసుకోవాలన్నమాట. ఏ విధంగా సైబర్ మోసాలు జరుగుతాయి. మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తారో అపరిచిత వ్యక్తులు. అపరిచిత వ్యక్తులతో ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఓటీపీ వచ్చినప్పుడు ఆ ఓటీపీ మనం సెల్ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా ఎలా సేవ్ అవుతుంది? మనం దేన్ని నొక్కితే సేవ్ అవుతుంది? దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలి? అనే విషయాలన్నీ కూడా మీరు ఈ కామెంట్‌లో రాయండి. ఈ కామెంట్‌లో రాయడం వల్ల చాలా మందికి పాపం అవగాహన లేదు. వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు.
ఓహో! ఈ విధంగా ఓటీపీ వస్తే మనం డిలీట్ చేయాలి. లేని పక్షంలో నెక్స్ట్ ఆ ఓటీపీ ఎళ్ళిందంటే మన బ్యాంక్ అకౌంట్ అంతా కూడా హ్యాక్ అయిపోద్ది. సో, ఈ విధంగా అయితే వేరే వ్యక్తులతో మాట్లాడకూడదు. వాళ్ళు నమ్మబోలికి మాటలన్నీ కూడా నమ్మితే మనం మోసపోతాం. ఏది కరెక్ట్ అనేది మనం ముందు తెలుసుకోవాలి అనే విషయాల మీద వాళ్ళు అవగాహన తెచ్చుకుంటారన్నమాట. సో, ఆ విధంగా ఉండాలి. మీరు చేసే కామెంట్ అంతేగాని రాంగ్ మెసేజ్ పెట్టడం వల్ల, నన్ను ప్రశ్నించడం వల్ల ఇక్కడ ఏ ఉపయోగం ఉండదు. అదే విధంగా వాళ్ళకి రాంగ్ మెసేజ్ ఎళ్ళిపోతది. అర్థమైంది కదా మీకు? దయచేసి ఒక మంచి కామెంట్ ప్రజలందరికి కూడా అవగాహన వచ్చే, అవేర్‌నెస్ వచ్చి ఒక మంచి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇంటర్నేషనల్ అదే విధంగా నేషనల్, లోకల్ అన్నిట్లో టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను. మీకు మంచిది, నచ్చేది మీ అందరూ కూడా అలర్ట్ చేస్తాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.